తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో కీలక మైలురాయిని చేరుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భావోద్వేగంతో కూడిన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2 దశాబ్దాల తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2 దశాబ్దాల ప్రజా జీవితాన్ని ఒక సందేశంలో ఆవిష్కరిస్తూ తన రాజకీయ ప్రయాణాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. లక్షల అక్షరాలతో రాసిన కోట్ల పదాలను కూర్చి చెప్పిన తరగని మధుర జ్ఞాపకం ఈ 2 దశాబ్దాల ప్రజా జీవితం అంటూ తన ట్విట్టర్ను ప్రారంభించిన రేవంత్ రెడ్డి నాడు మిడ్చిల్ గ్రామంలో సాధారణ నాయకుడిగా మొదలైన తన ప్రయాణం నేడు ప్రజల హృదయాల్లో రేవంత్ అన్నగా నిలిచే స్థాయికి చేరుకోవడం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని పేర్కొన్నారు. ఈ 20 ఏళ్లలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి రాజకీయ పోరాటం, ప్రతి సవాలు, ప్రతి ఉద్యమంలో తన వెంట నిలిచిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల విశ్వాసమే తనకు అతిపెద్ద బలమని పేర్కొన్న ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తితో మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా, అన్నింటికీ మించి రేవంత్ అన్నగా ప్రజల గుండెల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటారని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్కు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై చేసిన ఈ భావోద్వేగ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.